ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ ముందు ఈ రోజు విచారణకు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హాజరయ్యారు. ల్యాప్టాప్తో పాటు మరికొన్ని డాక్యుమెంట్లతో విచారణకొచ్చారు. మరోవైపు పదుల సంఖ్యలో సాక్షుల స్టేట్మెంట్ను సిట్ బృందం తీసుకుంటుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రణీత్ రావు మళ్లీ హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రణీత్ రావు మళ్లీ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆయన డాక్యుమెంట్లతో పాటు ల్యాప్టాప్ తో కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఎలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి వాళ్ళ పరిస్థితి? ప్రియా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారంతో ఈ కేసు నమోదు కావడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఈ కేసు అయితే కొనసాగుతుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ కేసు దర్యాప్తు వేగవంతమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే 9 మంది సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేయడం జరిగింది. ఇవాళ ఇప్పటి వరకు 2 సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఒకరు పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న జైపాల్ రెడ్డితో పాటు అతని డ్రైవర్ శివ, వీళ్ళిద్దరు స్టేట్మెంట్లని సిట్ అధికారులు కొద్దిసేపు క్రితమే రికార్డు చేయడం జరిగింది. కొడంగల్ ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది ఇతను జైపాల్ రెడ్డి. ఆ సమయంలో అతను ఎక్కడికి వెళ్ళినా కూడా మఫ్టీలో పోలీసులు రావడం, అతను ఏ లొకేషన్కి వెళ్ళినా ఆ లొకేషన్కి పోలీసులు ముందుగా చేరుకోవడం, ఇదంతా కూడా తనకు అనుమానం రావడం జరిగింది అనేది కూడా అతను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు ప్రణీత్ రావు ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటగా అరెస్ట్ అయిన వ్యక్తి. అతను ఇవాళ మరొకసారి సిట్ ముందుకు విచారణకు రావాల్సి వచ్చింది. అతను ప్రస్తుతం సిట్ అధికారుల ముందు ఉన్నాడు. అతని స్టేట్మెంట్ కూడా మరొకసారి రికార్డ్ చేస్తున్నారు. విచారణ కూడా కొనసాగుతుంది. ప్రభాకర్ రావుకు సంబంధించిన దాంట్లో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఒకవైపు ప్రభాకర్ రావుని విచారించారు. కానీ ఎక్కడ కూడా ప్రభాకర్ రావు తనకు ఈ సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ ప్రణీత్ రావుతో పాటు మిగతా అధికారులు ఎవరైతే ముగ్గురు ఉన్నారు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ప్రభాకర్ రావు చెప్తేనే తాము చేశామనేది ఒకవైపు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుత విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే ప్రణీత్ రావు దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అన్న దానికి సంబంధించి అతని ల్యాప్టాప్తో పాటుగా గతంలో అతను అరెస్టు చేసిన సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా మరొకసారి తీసుకుని రావాలంటూ కూడా అధికారులు చెప్పడంతో ఇవాళ వాటిని అన్నింటిని కూడా తీసుకొని సిట్ అధికారుల ముందుకు రావడం జరిగింది. ప్రణీత్ రావు మాత్రం ఎంతసేపు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్లు చేశామనేది ఒకవైపు ప్రణీత్ రావు చెప్పడం జరుగుతుంది. అలాగే అతను ప్రభాకర్ రావు చెప్పిన వాటితో పాటుగా ఇంకా మరికొన్ని వ్యక్తిగత ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి అసలు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ టార్గెట్ టీమ్ని ఎందుకు ఏర్పాటు చేశారన్న దానికి సంబంధించి ప్రణీత్ రావు నుండి మరొకసారి ఇవాళ స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు. రేపు ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోపెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు సిట్ అధికారులు. ఎందుకంటే ప్రభాకర్ రావు మాత్రం ఎక్కడ కూడా తను ఆదేశాలు ఇవ్వలేదు కింది స్థాయి సిబ్బందికి అని ఒకవైపు ప్రభాకర్ రావు చెప్తున్న నేపథ్యం ఉంది. ప్రణీత్ రావు ఈ కేసులో మొదటగా అరెస్ట్ అయిన వ్యక్తి. అతను మాత్రం ఎంతసేపు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు చెప్తేనే, అంటే అతను ఆదేశిస్తేనే తాము ఫోన్ ట్యాపింగ్లోకి పాల్పడ్డాము, ఆ సమాచారాన్ని మొత్తం కూడా మిగతా అధికారులకు షేర్ చేశామనేది అతను చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర 4200 మంది ఫోన్ నెంబర్లు ఉండడం, అందులో 618 ఫోన్ నెంబర్లు అప్పటి కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్ నెంబర్లు ఉండడం. అసలు ఈ నెంబర్లన్నీ వీళ్ళకి ఎవరిచ్చారు, ఎవరు చెప్తేనే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సమాచారాన్ని సేకరించేందుకే రేపటి విచారణ కీలకంగా మారబోతుంది. ఇవాళ ప్రణీత్ రావు స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది.